క్యారెట్ కొబ్బరి అన్నం చేసుకోవడానికి అన్నీ రెడీగా ఉన్నాయి. సింపుల్ రెసిపీ అండి. ఒకసారి అనిపిస్తుంది ఇది కూడా మన షోలో చెప్పాలా అనిపిస్తుంది, కానీ చాలా మందికి తెలియని కాంబినేషన్. ఇలా కూడా చేసుకోవచ్చని, అంటే లంచ్ బాక్స్ రెసిపీ. కొత్తగా ఇప్పుడే అమ్మలు టిఫిన్ బాక్స్ కట్టించే వాళ్ళకి చాలా బాగుంటుంది. పొద్దున్న చేసిన వేడివేడిగా ఉన్నప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో లంచ్ బాక్స్కి పెట్టిస్తే మధ్యాహ్నంకి కూడా అంతే హాయిగా ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే కర్రీ సపరేట్గా, రైస్ సపరేట్గా, మళ్ళీ వండి బాక్సులు 4-5 డబ్బాలు కట్టే దానికన్నా ఒకే దాంట్లో జస్ట్ బాక్స్లో పెట్టి స్పూన్ పెట్టించేస్తే హ్యాపీగా తినొచ్చు. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేసే రైస్ అన్నమాట. పిల్లలకి మనము ఎక్కువగా ఫోన్స్ చూస్తున్నారు, టీవీ చూస్తున్నారు, సైట్ వస్తుంది అని మనం బాధపడుతూ ఫోన్ని పక్కన పెట్టేసిన, టీవీ పక్కన పెట్టేసిన వాళ్ళకి ఇచ్చే హోంవర్క్ ఖచ్చితంగా ల్యాప్టాప్లో ఈవినింగ్ కొద్దిసేపు అయినా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. చిన్న కళ్ళు కదండి, కొంచెం స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక రకంగా క్యారెట్ అలాగే కరివేపాకు అయితే ఖచ్చితంగా అలవాటు చేయండి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే కరివేపాకుని ఒక 2 రెబ్బలు ఇచ్చేస్తే చక్కగా నమిలి మింగుతారు. వాళ్ళు తినలేరు అనుకోవడం మీ భ్రమ. 2-3 సంవత్సరాల పిల్లలకే హ్యాపీగా ఇస్తే నమిలి నీళ్ళు తాగేస్తారు. ఫస్ట్ థింగ్ పొద్దున ఖచ్చితంగా వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు అది మటుకి 2 రెబ్బల కరివేపాకుని ఇవ్వడం, వాళ్ళకి తినిపించి నీళ్లు తాగించడం మటుకి అలవాటు చేసుకోండి. ఎంతో కొంచెం సేవ్ అవుతారనమాట. సో ఇప్పుడు ప్యాన్ పెట్టాను. ఇందులో మనం ఆయిల్ వేసుకుంటాం, కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే కాంబినేషన్ బాగుంటుంది. మొత్తం నెయ్యి వేసామనుకోండి కింద అడుగంటుతుంది కదా, అంటే మాడిపోతుంది. ఇప్పుడు తాలింపు, సింపుల్ తాలింపు చేస్తున్నాం. ఆవాలు ఎప్పుడు ఇలా సన్న ఆవాలే వాడండి, పెద్ద ఆవాలు అస్సలు మంచివి కాదు. ఎందుకు అంటే మనం తింటుంటే ఫస్ట్ థింగ్ చేదు వస్తుంది, టేస్ట్ బాగుండదు. అలాగే మనం పిల్లలు నమిలేశారు అనుకోండి, కిడ్నీ స్టోన్స్ అంటాం కదా, ఆ పెద్ద ఆవాలు సరిగా వాటర్ తాగకపోతే స్టోన్స్ లాగా అయిపోతాయి, అది గుర్తుపెట్టుకోండి. కొత్తగా ఇప్పుడిప్పుడే యూకేజీ నుండి ఎల్కేజీ, అంటే యూకేజీ వరకు టిఫిన్ బాక్స్ తీసుకెళ్లరు మన పిల్లలు. సో ఎల్కేజీ యూకేజీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వెళ్ళే పిల్లలకి లంచ్ బాక్స్ కట్టాలి, కొత్తగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే వాళ్ళకైతే మంచి రెసిపీ ఇది. పల్లీలు, ఒక గుప్పెడు పల్లీలు, పల్లీలు మటుకి మంచిగా వేగాలి. కొంచెం పల్లీలు వేగుతున్నప్పుడే ఇందులో కాస్త శనగపప్పు, అలాగే కాస్త మినపప్పు. కొంతమందికి ఏమో ఈ పప్పులు వేస్తే చాలా ఇష్టంగా తింటారు, కొంతమందికి ఏమో నచ్చదు. ఇంకా అది మీ చాయిస్. ఇవన్నీ వేసుకున్నా బాగుంటుంది, లేదంటే మీకు నచ్చినట్టుగా ఒక శనగపప్పు, ఉట్టి మినపప్పు, ఉట్టి పల్లీలు అలా కూడా వేసుకోవచ్చు. నూనెలో వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఎండుమిరపకాయలు వేసుకున్నాం. ఇలా నూనెలో ఎండుమిరపకాయలు కరకరలాడేంత వరకు వేయించితే బాగుంటుంది. ఇలాంటి రైసులు చేసినప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు చాలా బాగుంటాయి. అయితే క్యారెట్, కోకోనట్ ఆ ఫ్లేవర్ తెలవడం కోసం నేను వెల్లుల్లి వేయట్లేదు. వెల్లుల్లి ఫ్లేవరు కొంచెం కోకోనట్ని డామినేట్ చేస్తుంది, అందుకే నేను వేయలేదు. మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి, లంచ్ బాక్స్ చేసేటప్పుడు పిల్లలకి పచ్చిమిర్చి ఇలా పెద్దగానే వేసేయండి. మనం బాక్స్ కట్టేటప్పుడు పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టేసి మనం రైస్ పెట్టొచ్చు. మరి చిన్నగా కట్ చేస్తే పిల్లలు తెలియకుండా తినేస్తే పాపం ఇబ్బంది పడతారు కదా, అందుకని. సో ఇప్పుడు ఇందులో కరివేపాకు వేద్దాం. కరివేపాకు మటుకి కొంచెం ఎక్కువ వేయండి. ఇప్పుడు తురుముకున్న క్యారెట్ వేసేసి మంచిగా వేయించుకోండి. ఇందులోనే సాల్ట్ వేసేయండి. తీసుకున్న రైస్కి క్యారెట్కి సరిపడా ఉప్పు, అలాగే కాస్త ఇంగువ కూడా వేసేయండి. ఇలా చల్లేయండి. ఇప్పుడు మనం కొబ్బరి వేసుకుంటాం. 1 కప్పు క్యారెట్, 1 కప్పు కొబ్బరి తురుము.
మనం తాలింపు చేసాం కదా, పచ్చి కొబ్బరి, క్యారెట్ ఇలా చేసేసిన తర్వాత ఈ మిక్చర్ని మీరు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి నైట్. ఎందుకంటే మార్నింగ్ టైం లేకపోతే ఇలా తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ వేడివేడిగా అన్నం వండేసి కాస్త చల్లగా అయిన తర్వాత దీన్ని డైరెక్ట్గా రైస్లో కలిపేసి ఇచ్చేయచ్చు. చాలా ఈజీగా పని అయిపోతుంది. అప్పటికప్పుడే క్యారెట్ తురుముకొని కొబ్బరి తురుముకొని పొద్దున్న చేయాలి అంటే కష్టం. సో ఇలా తయారు చేసుకున్న దాన్ని 2-3 రోజులు ఉంటుంది. చక్కగా మంచిగా డ్రైగా చేసేసుకుంటే హ్యాపీగా మీరు ఒక 2-3 రోజులు పెట్టుకోవచ్చు. ఇంట్లో రైస్ మిగిలింది అనుకోండి, ఎప్పుడైనా హ్యాపీగా వెంటనే కలుపుకోవచ్చు అనమాట. ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ చల్లార్చుకున్న రైస్, అన్నం చల్లగా అయిన తర్వాత వేసుకోవాలి. ఎందుకు అంటే వేడివేడిగా ఉన్న అన్నం ఇలా కలిపేస్తే ముద్దలాగా అవుతుంది. అండ్ క్యారెట్ కొబ్బరి ఎంత వేసామో అంతే అన్నం వేసాం. అన్నం ఎక్కువ వెజిటేబుల్స్ తక్కువ వేసేదానికన్నా అన్నం ఎంత వేస్తున్నామో వెజిటేబుల్స్ అంత వేస్తే బాగుంటుంది. పిల్లలకి కూడా అలా అలవాటు చేయండి. ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు సరిపోతే ఓకే, సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కారం అయితే డెఫినెట్గా సరిపోతుంది. మనం చల్లగా ఉన్న అన్నంని వేసాం కదా, మళ్ళీ రీహీట్ అయిపోవాలి. ఈ లోపల ఇక్కడ ఉన్న సందడంతా సర్దేసి ఫైనల్ బౌల్ ఒకటి తెచ్చేసుకుందాం. సో చూడండి, మళ్ళీ రైస్ వేడిగా అయిపోయింది. ఎంత కమ్మగా ఉంటుందంటే ఇంకా కొంచెం కావాలి అంటే పైనుండి నెయ్యి వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక దబ్బ నిమ్మకాయ పిండండి. స్టవ్ ఆఫ్ కూడా చేసేసాను. యమ్మీగా ఉండే క్యారెట్ కొబ్బరి రైస్ అండి. క్యారెట్ ఇంకా కొబ్బరి పచ్చడి కూడా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర ఇప్పుడు ఇక్కడ వేసేద్దాం. మళ్ళీ పైనుండి కాస్త వేసుకుందాం. జస్ట్ అప్పడాలు లేదా మురుకులు, బజ్జీ ఏదైనా పక్కన ఉంటే ఇలాంటి రైస్కి చాలా బాగుంటుంది. కొంచెం పెరుగు కూడా కట్టిస్తే మొత్తం రైస్ తిన్నాక లాస్ట్లో ఒక ముద్ద పెరుగుతో కలుపుకొని తిన్నా బాగుంటుంది. పైనుండి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాం. క్యారెట్ కొబ్బరి అన్నం తయారీ విధానం: ముందుగా ప్యాన్లో నూనె, నెయ్యి వేసి ఆవాలు, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. తరువాత క్యారెట్ తురుము, ఉప్పు, ఇంగువ, పచ్చి కొబ్బరి వేసి బాగా వేయించుకొని అన్నం వేసి బాగా కలిపి నిమ్మరసం యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లుకొని బౌల్లోకి తీసుకుంటే అద్దిరిపోయే క్యారెట్ కొబ్బరి అన్నం రెడీ అవుతుంది.